గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు స్పెషల్ మామిడికాయ పప్పు, మామిడికాయ పాలకూర పప్పు. ఎండాకాలం వచ్చిందంటే అందరి ఇళ్ళల్లో మామిడికాయ పప్పు కామన్ కదా. సో ఈరోజు అయితే నేను మామిడికాయ పప్పు చేస్తున్నాను. పాలకూర కూడా వేసాను. కందిపప్పు 3 to 4 టైమ్స్ నీట్గా కడిగి ఇందులో పప్పు ఉడకడానికి తగినన్ని వాటర్ పోసి ఇందులో కట్ చేసుకున్న పాలకూర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, పసుపు, ఉప్పు, కారం, అల్లం ఎల్లిగడ్డ వేసేసి నేనైతే మూత పెట్టేసినాను, విజిల్కి పెట్టేసినాను. 4 విజిల్స్కి నేను స్టవ్ అయితే ఆఫ్ చేసినాను. చూడండి, పప్పు అయితే బాగా ఉడికింది కదా. ఇప్పుడు దీంట్లో నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టినాను మామిడికాయ ముక్కలు. ఈ మామిడికాయ ముక్కల్ని ఇందులో వేసేస్తున్నాను. ఈ వేడికి ఆవిరికే అవి మెత్తగా అయిపోతాయి. మరీ స్టవ్ పైన పెట్టి ఉడికిచ్చేస్తే అవి చాలా మెత్తగా అయిపోతాయి. ఇట్లానే పీసెస్ ఉండడానికి నేను కలిపి పైనుంచి వేసినాను. ఇప్పుడు దీంట్లో పోపు పెట్టేస్తున్నాను. ఆయిల్ వేసి అందులో ఆవాలు, జీలకర్ర వేసి ఎండుమిరపకాయలు వేసి ఇందులో పోపు పెట్టేసి ఇలా టైట్గా మూత పెట్టేస్తే మామిడికాయ ముక్కలు మరీ మెత్తగా అయిపోయి పప్పులో కలిసిపోకుండా ఉంటుంది, పీసెస్ లాగా. ఇది ఈరోజు నా లంచ్. మీ అందరు కూడా లంచ్ చేశారా? నాకు కామెంట్ చేయండి. మీ ఇంట్లో స్పెషల్ ఏంటో కూడా నాకు కామెంట్ చేయండి. బాయ్.